మిత్రులారా నమస్తే. తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చెలరేగిన రాజకీయ మత దుమారం మొత్తానికి సుప్రీంకోర్టు జోక్యంతో ఒక కొలిక్కి వచ్చిందని అనుకోవాలి. ఇది ఒకటి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. అది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించి, ఒక వ్యవహారానికి సంబంధించి, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి వ్యాఖ్యగానే భావిస్తే మనం చాలా 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 పొరపాటు పడిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ దేశంలో జరుగుతున్న ప్రతి రాజకీయం చుట్టూ దేవుడు, మతం ఇదే మనం చూస్తున్నాం. అడుగడుగున ఈ రాజకీయం చూస్తున్నాం. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మైండ్లో ఇట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. పోగుపడి ఉన్నాయి. ఒక సమయం సందర్భం రావాలి వాళ్ళు నోరు విప్పడానికి, ఒక వ్యాఖ్య చేయడానికి. అందుకనే వాళ్ళు చాలా తీవ్రంగా మీ రాజకీయాల్లోకి మతాన్ని లాగకండి, ఈ రాజకీయ డ్రామాలు ఇక ఆపండి. ఒక మాట చాలు కదా, మంచివాడికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అని మన వాళ్ళు ఊరికనే చెప్పలేదు. సో మరి రాజకీయ నాయకులకి మరి ఈ వ్యాఖ్య ఎక్కడ తగులుతుందో మనకు తెలియదు. నిజంగా వాళ్ళ చర్మం, వాళ్ళ ఆత్మల చుట్టూ పేరుకున్నటువంటి ఆ చర్మం మొద్దుబారిపోకుండా ఉంటే ఆ చొరక ఖచ్చితంగా తగులుతుంది. తప్పనిసరిగా వాళ్ళు తమను తాము సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. తమను తాము సరిదిద్దుకోవడం అంటే ఈ దేశాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి, సరైనటువంటి మార్గంలో ఈ దేశం పయనించడానికి వాళ్ళు తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మిత్రులారా, సుప్రీంకోర్టు అంతటి అత్యున్నత న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్య ఇది, రాజకీయాల్లోకి మతాన్ని లాగవద్దని. సరే, ఈ తిరుపతి లడ్డు వ్యవహారం ఏమిటి, అసలు ఆ సిట్ ఏమిటి, తర్వాత ఆ సిట్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది? సిబిఐ అధికారులు ఇద్దరు, ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఉన్నత పోలీసు అధికారులు ఇద్దరు, మరొక ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నిపుణుడు, వీళ్ళందరూ ఐదుగురు కలిసి ఏం తేలుస్తారు, ఎప్పటికి తేలుస్తారు, వాళ్ళు తేల్చేటటువంటి నిజ నిర్ధారణ ఏమిటి, వీటన్నిటినీ పక్కన పెట్టండి. వాటన్నిటి జోలికి పోవద్దు. ఇన్ని రోజులుగా మీరు రోజు తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతూ ఆ తిరుపతి లడ్డుని ఎన్నిసార్లు తిన్నారో లేదో తెలియదు, కానీ తిరుపతి లడ్డు మాత్రం మన బుర్రల్లో అల్లకల్లోలం సృష్టించిందండి. వాళ్ళు ఒకటే అన్నారు, కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రత్యేక బృందాన్ని కూడా అందుకనే వేస్తున్నామని అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి మిత్రులారా, రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షలు ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ పరిధిలోనే ఉండాలి. ఆ వ్యక్తులని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ కూడా మనం చరిత్రలో చూస్తూనే వస్తున్నాం. ఆ వ్యక్తిని రాజకీయంగా, ఆ వ్యక్తిని సామాజికంగా, ఆ వ్యక్తిని ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అణిచివేయడానికి చూడడం అనేటటువంటి ట్రెండ్ ఈ మధ్య బాగా వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మనం చూసాం. ఆ పాప ఫలితాన్ని అక్కడ ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ దానికి పరాకాష్ఠగా ఒక వ్యక్తిని రాజకీయ, ఆర్థిక, సామాజిక పరంగానే కాదు, మతపరంగా కూడా అణిచివేయాలని చూడడం అనేటటువంటిది ఇది మరింత ఇక ఎంత పరాకాష్ఠకు చేరుకుందంటే ఇక దానికి మించి ఆ పతనానికి మరిక హద్దు లేదు, వెళ్ళిపోయింది, అన్ని లిమిట్స్ దాటి వెళ్ళిపోయిందనమాట. అందుకనే సుప్రీంకోర్టుకి అంత చికాకు పుట్టింది, అసహ్యం పుట్టింది, చాలా చాలా ఆందోళన కలిగింది. అందుకనే ఆ వ్యాఖ్య చేసింది, మీ రాజకీయాల్లోకి మతాన్ని లాగొద్దు అని. రాజకీయాల్లోకి మతాన్ని లాగి, దేవుణ్ణి లాగి ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు, ఇదంతా కూడా మనకు నార్త్లో జరుగుతున్నది ఇన్నేళ్లుగా మనం చూసాం.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాతావరణాన్ని తీసుకురావడానికి కొత్త కొత్త సనాతన ధర్మ పరిరక్షణోద్ధారకులు బయలుదేరారు. అందుకని ఆంధ్రులారా అప్రమత్తంగా ఉండండి అని చెప్పడానికి ఈ చిన్న వీడియో చేశాను అనమాట. ఎంతో సెక్యులర్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ధర్మ పరిరక్షణ వేషధారణలో తననెక్కడ మించిపోతాడో అని భయపడి ఆఖరికి తాను కూడా తన సెక్యులర్ కార్డుని పక్కన పెట్టి, తన సెక్యులర్ వేషాన్ని పక్కన పెట్టి మతం కండువా కప్పుకోవాల్సినటువంటి దుస్థితికి రావడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి ఆంధ్రులారా, అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడూ కూడా మనం మతానికి వ్యక్తిగతమైనటువంటి విలువ, మతము, దేవుడు ఇవన్నీ కూడా వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేటు వ్యవహారాలు. కానీ ఒక రాజకీయ నాయకుడిని మతపరంగా కూడా అణిచివేయడానికి చూడడం అనేటటువంటిది, ఒక రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా మొత్తం ఒక మతాన్నే సమీకరించడానికి ప్రయత్నించడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి పరిణామం. ఇలాంటి పరిణామాలు చూస్తుంటుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మనం ఏమేమి చూడబోతున్నాము? ఈ ధర్మ పరిరక్షణోద్ధారకులు మరి ఇంకేమి చేయబోతారో, ఎలాంటి ప్రాయశ్చిత్తాలు మొత్తం తెలుగు జాతి అంతా చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి పడిపోవాల్సి వస్తుందో. అందుకనే రాజకీయ నాయకుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి, ఎక్కడ హెచ్చరించాలో అక్కడ హెచ్చరించండి, వాళ్ళని ఎక్కడ అనుసరించాలో అక్కడ అనుసరించండి, ఎక్కడ వాళ్ళని తిరస్కరించాలో అక్కడ తిరస్కరించండి. మిత్రులారా, పూర్తిగా ప్రైవేటు విషయమైనటువంటి మతాన్ని పబ్లిక్లోకి లాగి రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూసేటటువంటి నాయకుల్ని దూరం పెట్టండి, వాళ్ళ గేలానికి చెక్కకండి. లేదంటే అటు ఉత్తరాదిన ఇప్పుడు ప్రజలు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు ఆ రాజకీయాల నుంచి. మాకు ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి భద్రత కావాలి, మతం కాదు దేవుడు కాదని వాళ్ళు ఇప్పుడిప్పుడే తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఉచ్చులోకి వెళ్ళిపోకూడదు. సుప్రీంకోర్టు చేసినటువంటి హెచ్చరిక కేవలం ఒక నాయకుడికి కాదు, ఒకరిద్దరు నాయకులకు కాదు, ఆంధ్రప్రదేశ్ నాయకులకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎవరైతే ఈ రాజకీయాలు చేస్తున్నారో మతపరమైన రాజకీయాలు వాళ్ళందరికీ హెచ్చరిక. వాళ్ళకే కాదు, రాజకీయ నాయకులకే కాదు, ప్రజలకు కూడా మీరు అప్రమత్తంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. బీ కేర్ఫుల్, బివేర్ ఆఫ్ ద రిలీజియన్, బివేర్ ఆఫ్ రిలీజియస్ పాలిటిక్స్, నాట్ రిలీజియన్, బివేర్ ఆఫ్ రిలీజియస్ పాలిటిక్స్. అలాంటి పాలిటిక్స్కి ఏమాత్రం తావు లేకుండా ఉండాలి ఆంధ్రులారా. అందుకే ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే మిత్రులకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.